హల్లెలూయా. మరొకసారి రాత్రి లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకై దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిదినము లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరియు అనేకులకి షేర్ చేస్తూ మరి మా నిమిత్తమై ప్రార్థిస్తున్నటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? కుటుంబంలో ఉన్న వారందరూ క్షేమముగా నెమ్మదిగా జీవిస్తూ ఉన్నారా? మీ ఇంటిలో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మరి కింద పడడం జరుగుతుంది. ఈ వాతావరణ ప్రభావాన్ని బట్టి పిల్లల మీద ఎక్కువగా మరి ఈ వాతావరణం అటాక్ చేస్తూ ఉంటుంది. అలాగే వాతావరణాన్ని బట్టి పిల్లలకి అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉందాం. ప్రతిదినము కుటుంబముగా కలిసి ప్రార్థన చేయండి. కుటుంబముగా కలిసి ప్రార్థించినప్పుడు కుటుంబము చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. పిల్లలను కూడా ప్రభు దీవించి ఆయన కాపుదల అనుగ్రహిస్తాడు. మంచిది. ఈ సందేశాన్ని మీరు మాత్రమే కాదు అనేకులకి షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని మరి మేలులు పొందుకుంటారు. ప్రతిదినం రాసి పంపిస్తున్నటువంటి సందేశాలు కూడా మీరు చదువుతున్నారని నేను నమ్ముతున్నాను. అవి ఎంతోమందికి దీవెనకరంగా ఉండేలాగున ప్రభు వాటిని ఆశీర్వదించాడు. కొంతమంది సేవకులయ్యా మేము ఆ సందేశాలు ఉపయోగించుకుంటున్నాం మా సంఘాల్లో అని కూడా సాక్ష్యాలు ఇస్తూ ఉంటే నేను మరింతగా ప్రభుని స్తుతిస్తున్నాను. ఏ యోగ్యత లేని నన్ను ప్రభు ఆ విధంగా నిలిపినందుకు మరింకా మా కొరకు ప్రార్థించండి. ఎటువంటి గర్వము మాలో ప్రవేశించకుండా దీన మనసు కలిగి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని సేవ చేయుటకు, ప్రభు సన్నిధిలో తగ్గించుకొని దేవుని కొరకు వాడబడుటకు, మీ అందరి మేలులు ఆశీర్వాదం కొరకు ప్రభు మమ్మల్ని వాడుకొనులాగున, అలాగే పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మరి పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. మీరు ప్రార్థించండి. ప్రభు ప్రతి అక్కర్లన్నీ తీర్చులాగున ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు. మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనందరి జీవితంలో ఫలించాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఫలించకూడదు అనే ఆశ ఎవరిలో కూడా కనపడదు. ప్రతి ఒక్కరూ ఫలించాలి, అభివృద్ధి చెందాలి, గొప్పవారముగా ఉండాలి అని ఆశిస్తాం. చూడండి, ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారంలో ఫలించాలి అని ఆశిస్తాం. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుకొని ఇంకా అధికమైన స్థాయికి రావాలి అని ఆశిస్తాం. పంట వేసినప్పుడు ఈ సంవత్సరం వచ్చే ఆ పంట రాబడి కంటే గత సంవత్సరంలో వచ్చిన రాబడి కంటే ఈ సంవత్సరం మరింత అధికం కావాలి అని మనం అందరం ఆశిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో కూడా ఫలించాలని ఆశిస్తూ ఉంటాం. చేస్తున్న సేవలో కూడా ఫలించాలి అని కోరుకుంటాం. ప్రతి దాంట్లో ఫలింపు ఖచ్చితంగా ఉండాలి. మొలకెత్తడం వేరు, ఫలించడం వేరు. ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తింది. మొలకెత్తిన తర్వాత అది చెట్టుగా మారి శాఖోపశాఖలుగా విస్తరించబడి అది ఫలించి ఫలాలనివ్వాలి. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా చేయుచున్న ప్రారంభములో ఒక మొక్కలాగా ఉన్నప్పటికీ అది పెరిగి విస్తరించబడి శాఖోపశాఖలుగా ఫలించాలి, ఫలాలు మన జీవితాల్లో అనుభవించాలి. ఆమేన్. ఏ ఒక్కరికి క్షీణించిపోవాలని కోరిక లేదు. ప్రతి ఒక్కరం ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మనం ఎంత ప్రయాసపడినా, మనం ఎంత కష్టపడినా, మనం ఎంత చెమట కార్చినా దేవుడు ఒక వ్యక్తిని ఫలింప చేయకపోతే
దేవుడు ఒక వ్యక్తిని వృద్ధి చేయకపోతే మనం అందరం కూడా వృద్ధి చెందలేము, అభివృద్ధి చెందలేము అనే సంగతి వాస్తవం. ఎంతోమంది ప్రయాసపడుతూనే ఉంటారు. కానీ దేవుడు అభివృద్ధి చేయకపోతే ఎవరు కూడా విస్తరించబడలేం కదా, అభివృద్ధి చెందలేం కదా. మన ప్రయాస అంతా వ్యర్థం. ఒకసారి నేను ఓ ప్రాంతానికి మీటింగ్కి అని వెళ్తూ ఉన్నాను. బైక్లో ఉదయాన్నే వెళ్తూ ఉన్నాను. ఉదయాన్నే ఇంచుమించు 8-9 ఆ ప్రాంతంలో నాకు ఎదురుగా ఒక ఆయన బైకులో వస్తూ ఉన్నాడు. అతను బిందెలు అమ్ముకుంటూ ఉన్నాడు. బైకులో బిందెలన్నీ వేసుకున్నాడు. ఆ స్పీడ్గా నాకంటే ఎదురుగా వస్తూ ఉన్నాడు. నేను ఇటు వెళ్తూ ఉంటే ఆయన ఎదురు వస్తూ ఉన్నాడు. ఆయన ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, మరొక చేత్తో ఈ వేప పుల్ల ఉంది కదా, వేప పుల్ల, ఆ వేప పుల్ల నోట్లో పెట్టుకొని అలా రుద్దుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక చేత్తేమో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, మరొక చేత్తేమో ఈ వేప పుల్లతో పళ్ళు రుద్దుకుంటూ వెళ్తూ ఉన్నాడు స్పీడ్గా. నేను అనుకున్నాను, కాసేపు ఆగి మరి నెమ్మదిగా ఆ పండ్లు తోమి ఆ ముఖం మీద కాస్త కొన్ని నీళ్ళు వేసుకొని ఆ తర్వాత వెళ్ళి వ్యాపారం చేయొచ్చు కదా, ఎందుకు అంత ప్రయాస అంటే దాని ఉద్దేశం ఆలస్యం అయితే మరి ఊర్లో ఉన్న ప్రజలు పనులకి వెళ్తారు. పనులకి వెళ్ళకముందే నేను ప్రయాసపడాలి, పనులకి వెళ్ళకముందే వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి అనే ఒక కోరిక. భౌతిక సంబంధంగా ఒక వ్యక్తి తాను చేయుచున్న పనిలో అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేయవచ్చు. మరొక రకంగా ఆలోచన చేస్తే మనం ఎంత ప్రయాసపడినప్పటికీ దేవుడు మన జీవితంలో ఫలం ఇవ్వకపోతే, దేవుడు మన జీవితంలో వృద్ధిని ఇవ్వకపోతే, దేవుడు మన జీవితంలో అభివృద్ధిని ఇవ్వకపోతే మన ప్రయాస అంతా వ్యర్థము అనే సంగతి వాస్తవం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం ఫలించాలంటే ఏం చేయాలి? ఒక 4 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ రాత్రి మీతో 4 నేను చెప్పలేను, కానీ 1 లేదా 2 మాత్రమే చెప్తాను. మరి 4 చెప్పాలంటే ఎంతో సమయం అయిపోతుంది. అంత సమయం లైవ్లో ఇవ్వడం అంత మంచిది కాదు. ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20-25 మినిట్స్లోనే నేను ప్రతిరోజు ఆ లైవ్ను ముగించేదానికి ప్రయత్నాలు చేస్తాను. 4 విషయాలు ఉన్నాయి. మొదటిగా మనం ఫలించాలంటే ఏం చేయాలి చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే చూడండి, లేకపోతే నాతో పాటు కలిసి మీరు ఏకీభవించండి, నేనే చదువుతాను. మనం భౌతికంగా ఫలించాలని అనుకుంటూ ఉంటాం, అవి ఇవి సంపాదించి ఫలించాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం నేను చెప్తాను, భౌతికంగా మనం అభివృద్ధి చెందాలంటే, భౌతిక పరంగా శరీరపరంగా మనం వృద్ధి చెందాలంటే మొదటిగా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఆమేన్. ఆత్మీయముగా మనం ఫలించాలి. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించకపోతే భౌతిక సంబంధంగా కూడా అతడు ఫలించలేడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించకపోతే భౌతిక సంబంధమైన మేలులు అతడు చూడలేడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించకపోతే భౌతిక పరమైనటువంటి దీవెనలు అతడు పొందుకోలేడు అనే సంగతి వాస్తవం. ఆత్మీయంగా ఎప్పుడైతే మనం ఫలిస్తామో మనం భౌతిక సంబంధంగా కూడా ఫలించేటట్లు ప్రభు చేస్తాడు. దేవుని దీవెనలు పరలోకానికి వెళ్ళినప్పుడు మాత్రం కాదు, దేవుని దీవెనలు భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు అనుభవిస్తాం. ఇహమందు పరమందు అన్నాడు ఆయన దీవెనలు. మరి ఇహమందు పరమందు ఆయన దీవెనలు మనం పొందుకోవాలంటే మొదటిగా మనం ఆత్మీయంగా ఫలించాలి. అందుకే యోహాను రాసిన పత్రికలో రాయబడి ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుము అని రాయబడింది. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే, అన్ని విషయాలలో ఫలించాలంటే, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలంటే మొదటిగా మనం ఆత్మీయముగా ఫలించాలి, ఆత్మీయముగా అభివృద్ధి చెందాలి, ఆత్మీయముగా మనం ఎదగాలి, ఆత్మీయముగా మనం గొప్ప చేయబడాలి. అప్పుడు భౌతిక సంబంధంగా అన్ని విషయములలో అభివృద్ధి చెందేటట్లు ప్రభు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఆత్మీయముగా ఎదిగే ఆ పరిస్థితిని పక్కన పెడతాం, ఆత్మీయముగా ఎదగాలి అనే ఆలోచన పక్కన పెడతాం, ఆర్థికంగా ఎదగాలని ప్రయాసపడతాం.
భౌతికంగా ఎదగాలని ప్రయాసపడతాం, అవి ఇవి కూడబెట్టుకోవాలని ప్రయాసపడతాం, అవి ఇవి సంపాదించుకోవాలని ప్రయాసపడతాం, పొలాల మీద పొలాలు కొనాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, ఇల్లు మీద ఇల్లు కట్టాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల మీద ఉద్యోగాలను సంపాదించాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, వడ్డీ వ్యాపారాలు చేసి ధనం అధికం చేసుకోవాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏవేవో ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాముఖ్యమైన సంగతిని మనం అందరం పక్కన పెట్టేశాం. ఈ రాత్రి మనమందరం ఒప్పుకోవలసిన సంగతి, నాతో లైవ్లో ఏకీభవించి వాక్యం వింటున్న మీరు కూడా ఈ రాత్రి మనమందరం కూడా ఒప్పుకోవలసిన సంగతి ఏమిటంటే, ఆత్మీయముగా ఎదిగేటువంటి ఆ ఆలోచనను పక్కన పెట్టాము. భౌతిక సంబంధంగా ఎదగాలని కోరుకుంటున్నాం గనుకనే మనం ఫలించలేకపోతున్నాం, అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఇదిగో పైకేమో ఫలించినట్లుగానే కనపడుతున్నాం, పైకేమో అన్నీ ఉన్నట్లుగానే కనపడుతున్నాం, పైకేమో అన్ని సంపాదించాం అన్నట్లుగానే కనపడుతున్నాం. కానీ కుటుంబంలోనికి వెళ్ళి చూస్తే నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇదిగో పైకేమో తినేదానికి ఉంది, తిరిగేదానికి ఉన్నాయి, కానీ కుటుంబంలోనికి వెళ్ళి చూస్తే ఇదిగో జీవితంలో సమాధానం లేని బ్రతుకు. ఏదో భయము, ఆందోళన ఒక వ్యక్తిని వెంటాడుతూనే ఉంది. ఒక మనిషి ఏం చేస్తున్నాడు కూడా అర్థం కాని పరిస్థితి, ఎందుకు జీవిస్తున్నామో కూడా తెలియని పరిస్థితి. పైకేమో అన్నీ ఉన్నాయి, కానీ తెలియని భయము మన హృదయాలలో వెంటాడుతూనే ఉంది, తెలియని భయము మన హృదయాల్లో ఏలుతుంది, తెలియని గందరగోళము మనలను వెంటాడుతుంది, తెలియని ఆందోళన ఇదిగో మనల్ని వెంబడిస్తూనే ఉంది. ఈ రాత్రి మనమందరం కూడా ఒప్పుకోవలసిన సంగతి, ఎందుకు బ్రతుకుతున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. ఏమిటి ఈ జీవితం అనేటువంటి ఆలోచన కలిగిన బ్రతుకులు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆత్మీయముగా ఎదగకపోతే భౌతికముగా మనం ఎదగలేము అనే సంగతి వాస్తవం. మనం గురి పెట్టవలసింది ఆత్మీయముగా నేను ఎదుగుతున్నానా తరుగుతున్నానా అని మనం ఆలోచన చేయాలి. ఆత్మీయముగా మనం ఎప్పుడైతే ఎదుగుతామో అన్ని విషయాలలో ఎదిగేటట్లు ప్రభు చేస్తాడు. కానీ మనం ఆత్మీయముగా ఎదిగే ఆ ఆలోచన ప్రాముఖ్యమైన సంగతిని పక్కన పెట్టాము, అన్ని విషయాలలో ఎదగాలని మనం ఆశిస్తున్నాం, అందుకే ప్రయాసపడుతున్నాం, చెమట గారుస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, కానీ ఫలం అయితే శూన్యం. ఫలం ఏ విధంగా వస్తుందంటే అంతా శూన్యమే, అంతా జీరోనే. కష్టపడుతున్నాం కదా, ప్రయాసపడుతున్నాం కదా, చెమట గారుస్తున్నాం కదా, పెట్టుబడులు పెడుతున్నాం కదా, మరి ఏంటి దానికి తగిన లాభం చివరికి అంటే అంత శూన్యం, అంత నష్టము, మన కన్యలకి ఫలం ఏమీ లేదు. కారణం ఏమిటంటే ఆత్మీయముగా ఎదిగే విషయాన్ని పక్కన పెట్టాం, అన్ని విషయాలలో ఎదగాలని కోరుకుంటున్నాం, ప్రయాసపడుతున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఒక్కసారి మన ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం ఎదిగే కోణంలో జీవిస్తున్నామా, లేకపోతే ఆత్మీయంగా పడిపోయామా? ఆత్మీయముగా ఎదిగి అభివృద్ధి చెందుతున్నామా, ఆత్మీయంగా క్షీణించిపోయామా? మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? చనిపోయిన స్థితిలో, నిర్జీవ స్థితిలో పడి ఉన్నామా, లేకపోతే జీవింప చేయగలిగిన ఆ ఆత్మను పొందుకొని ఉజ్జీవించబడుతున్నామా? ఈ దినాల్లో ప్రతి ఒక్కరికి నిరీక్షణ తక్కువైపోయింది, నిరీక్షణను కోల్పోయాం, ఉత్సాహాన్ని కోల్పోయాం, ఉజ్జీవాన్ని కోల్పోయాం. ఇదిగో ఆత్మీయంగా ముందుకెళ్ళేటువంటి ఆలోచనను పక్కన పెట్టేశాం. ఏదో ఒక కృంగుజల్ల, ఏదో ఒక లోటు, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కలవరం, ఏదో ఒక భయం మనిషిని వెంటాడుతూనే ఉంది. ఈ మనిషిని వెంటాడుతున్న ఈ భయము, ఈ కలవరం, ఈ ఆందోళన, ఇవన్నీ మనసులోనికి వచ్చేసి ఆత్మీయముగా ఎదిగేటువంటి ఆలోచనలన్నిటినీ ఇదిగో పక్కతో పట్టేసాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనం ఆత్మీయముగా మనం ఎదగకపోతే మనం చనిపోయిన వారితో సమానం. మరి చనిపోయిన వారు మృతులైపోతారు. మృతులు ఎక్కడుంటారంటే పాతాళంలో ఉంటారు. ఆ మృతులైన వారు దేవుని స్తుతించలేరు, మృతులైన వారు ప్రభుని కనపరచలేరు. మృతులైన వారికి ఇదిగో దేవుణ్ణి స్తుతించని వారికి కలిగేటువంటి ఫలం ఏమిటంటే నరకం. మనము కొన్ని చోట్ల కొట్టుకెళ్తాం, అక్కడ కొన్ని బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు కనబడుతూ ఉంటాయి, వ్రేలాడుతూనే ఉంటాయి, కానీ ఆ బొమ్మలలో జీవం ఉండదు. కారణం ఏంటంటే అది జీవం లేని బొమ్మ. మరి పైకి కనపడుతుంది కదా, పైకి వ్రేలాడుతుంది కదా, పైకి నాట్యం చేసినట్లు కనపడుతున్నాయి కదా, పైకి ఏమో అది ఇది చేసినట్లు కనపడుతున్నాయి కదా, అంటే
పైకి కనపడుతున్నాయి కానీ అందులో జీవం లేదు. జీవం లేనివి ఎప్పుడు ఏమైపోతాయో కూడా తెలియదు. ఈ రాత్రి మనం ఆత్మీయముగా పడిపోయితే, ఆత్మీయముగా చనిపోయామంటే మనలో జీవం లేదు అని అర్థం. జీవం లేని వాళ్ళు ఇదిగో మృతులతో సమానం. పైకేమో బ్రతుకుతూనే ఉన్నాం, పైకేమో తింటూనే ఉన్నాం, పైకేమో నడుస్తూనే ఉన్నాం, పైకేమో భోజనం చేస్తూనే ఉన్నాం, పైకేమో విశ్వాసులుగా కనపడుతున్నాం, పైకేమో సేవకులుగా కనపడుతున్నాం, పైకేమో అన్ని చేస్తూనే ఉన్నాం. కానీ మనలో జీవం లేదు. ఆ జీవము లేని బ్రతుకును జీవిస్తున్నాం కనుకనే సమాధానం లేదు. ఆ సమాధానం లేని బ్రతుకును బ్రతుకుతున్నాం కనుకనే ఆత్మహత్యలకి దారితీస్తున్నాయి. ఆ ఆత్మహత్యలకి వెళ్ళిన మన బ్రతుకులు చివరికి నరకానికి వెళ్ళిపోతున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఒక్కసారి మన ఆలోచన చేద్దాం. రక్షించబడిన దినాల్లో మన ఆత్మీయత ఏ విధంగా ఉన్నది? రక్షించబడిన దినాల్లో మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది? రక్షించబడిన దినాల్లో మనం ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం? రక్షించబడిన దినాల్లో మన విశ్వాస పరిస్థితి పరిమాణం ఏ విధంగా ఉన్నది? రక్షించబడిన దినాల్లో దేవుని మీద ఉన్న ఆ ఆసక్తి ఏమైంది? రక్షించబడిన దినాల్లో మోకరించిన ఆ మోకాళ్ళ ప్రార్థన ఏమైంది? రక్షించబడిన దినాల్లో చదివినటువంటి ఆ వాక్య ధ్యానాలు, ఆ చదివినటువంటి ఆ వాక్య సారాంశాలు ఏమైపోయాయి? ఈ రాత్రి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరో మనల్ని పరీక్షించడం కాదు, ఎవరో మన మీద వేలెత్తి చూపించడం కాదు, ఎవరో మన మీద టార్గెట్ చేయడం కాదు, ఎవరో మన మీద ఇదిగో లేనిపోని మాటలు చెప్పడం కాదు. ఈ రాత్రి మనకై మనం పరీక్షించుకుందాం. మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? మన ఆత్మీయ స్థితి ఇదిగో చచ్చిన స్థితిలో ఉన్నదా, లేకపోతే బ్రతికిన స్థితిలో జీవింప చేయగలిగిన స్థితిలో ఉన్నదా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అందుకే మనం ఆత్మీయముగా ఎదిగితే అన్ని విషయాలలో ఎదిగేటట్లు ప్రభు చేస్తాడు. ఆత్మీయముగా మనం ఎదిగితే భౌతిక సంబంధమైన ప్రతి విషయాలలో దేవుడు మనల్ని ఎదిగేటట్లు చేస్తాడు. ఆత్మీయముగా మనం జీవింపగలిగిన, ఆత్మీయంగా మనల్ని జీవింపచేసే ప్రభు సన్నిధిలో మనం ఎదుగుతున్నట్లయితే భౌతిక పరమైనటువంటి ప్రతి అక్కరలన్నీ ప్రభు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆత్మీయముగా ఎదగాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చెప్పి ఈ రాత్రి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి 3 విషయాలు మీతో నేను చెప్తాను. ఆత్మీయముగా మనం ఎదగాలంటే ఏం చేయాలి? మొదటిగా చూడండి, కీర్తనలు మొదటి కీర్తన 3వ వచనం. ఆత్మీయముగా మనం ఎదగాలంటే ఏం చేయాలి? 3వ వచనం, మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్, హల్లెలూయా. మనం చేసేదంతా సఫలమవుతుంది. అంటే మనము ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము. ఆత్మీయముగా మనం ఎదగాలంటే నీటి కాలువల యోరను నాటబడిన వారమై ఉండాలి. అది ఓ చెట్టు ఉంది, పోనీ మొక్కే ఉంది, అది నీళ్ళ దగ్గర నాటబడినదైతే అది తప్పక ఫలిస్తుంది. కారణం ఏంటంటే దానికి నీళ్లు ఉంటాయి కనుక. నీళ్లు ఉన్న చెట్టు తప్పక ఫలిస్తుంది, నీళ్లు ఉన్న మొక్క ఫలిస్తుంది, నీళ్లు ఉన్న విత్తనము ఫలిస్తుంది. నీళ్లు లేకపోతే ఎంత ఎండ వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఆ ఎండ గాలి ఆ మొక్కకి కానీ ఆ చెట్టుకి కానీ వీస్తూ ఉన్నప్పటికీ నీళ్లు లేకపోతే ఆ చెట్టు ఎండిపోతుంది, ఆ చెట్టు ఫలించదు, ఆ చెట్టు ఎదగదు, ఆ చెట్టు అభివృద్ధి చెందదు. మనం ఏం చేయాలి? ఆత్మీయంగా మనం ఎదగాలంటే మనం నీళ్ళ దగ్గర ఎదగాలి, నీళ్ళ దగ్గర నాటపడాలి, నీళ్ళ దగ్గర మనం ఎదిగేటట్లు చూసుకోవాలి, నీళ్ళ దగ్గర మనం ఫలించేటట్లు చూసుకోవాలి. నీళ్లు ఏమిటంటే, నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం గనక మనం ఏం చేయాలి? చెట్టు అనగా నీవు నేను మనిషితో సమానం, మనిషికి సాదృశ్యం. చెట్టు అనగా మనిషికి సాదృశ్యం, నీరు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం. ఒక ఆత్మీయులు, ఒక విశ్వాసులు, ఒక సేవకులే కానివ్వండి, ఎప్పుడు ఫలిస్తామంటే ఇదిగో నీరు అనేటువంటి
వాక్యములో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనం తప్పకుండా ఫలిస్తాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం ఫలిస్తాము అని అర్థం. దేవుని వాక్యము మనలను ఫలించేటట్లు చేస్తుంది. దేవుని వాక్యము మనలను చేసేటట్లు చేస్తుంది. దేవుని వాక్యము మనం ఎదిగేటట్లు చేస్తుంది. దేవుని వాక్యము మన జీవితాల్లో మన మార్గాలకు దీపమై నిలుస్తుంది. దేవుని వాక్యము మనల్ని గొప్పవారిగా చేస్తుంది. అది అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివిన వ్యక్తి ఫలిస్తాడు అని అర్థం. దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరు ఫలిస్తారు. దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారు. దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఫలాల్ని చూస్తాడు. ఆ ఫలాలు ఇతరులకి ఉపయోగకరంగా ఉండేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఆత్మీయముగా ఎదగాలంటే మనకు నీరు కావాలి. ఆ నీరు ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి దినము మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్న వ్యక్తులు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. మనుషులతో మాట్లాడితే పెద్ద విశేషమేం కాదు. మనుషులు మాట్లాడితే అందులో సంతోషమేం కలగదు. ఒకవేళ కొన్ని నిమిషాలు మాత్రమే సంతోషం ఉంటుంది, కానీ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ సంతోషమే వేరు. గనక మన జీవితాల్లో మనం ఆత్మీయముగా ఫలించాలంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యం ప్రతి దినము మన జీవితాల్లో మన ఆత్మ జీవింపచేసేటట్లుగా చేస్తుంది. గనక వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే ఆ వాక్యమే మనల్ని అభివృద్ధి చేస్తుంది, ఫలించేటట్లు చేస్తుంది, గొప్పవారిగా చేస్తుంది, ఇతరులకి ఉపయోగపడేటట్లుగా చేస్తుంది. దేవుని వాక్యం అంటే దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుని వాక్యం మనం చదవడము ద్వారా ఆ వాక్యము ఉన్న దేవుడు మనలోనికి వస్తాడు. మనలో ఉన్నటువంటి దేవుడు మనలను అభివృద్ధి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందండి? వాక్యం అనగా దేవుడే వాక్యం. ఇప్పుడు వాక్యం మనం చదువుతున్నామంటే దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యమై ఉన్న దేవుడు మనలోనికి వస్తాడు. మనలో ఉన్న క్రీస్తు మనలను అభివృద్ధి చేస్తాడు, ఫలించేటట్లు చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. ఉన్నతమైన ఆ స్థానంలోనికి ఉన్నతమైన జీవితాన్ని చేయుటకు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. గనక ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం ఎన్ని చదవాలి, ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఎన్ని వాక్యాలు చదవాలి అంటే దేవుని వాక్యానికి లిమిట్ లేదు. దేవుని వాక్యము రోజుకి ఇన్నే చదవాలి అనేది లిమిట్ లేదు. ఎందుకని లిమిట్ లేదు? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దివారాత్రములు దేవుని సన్నిధిలో కూర్చొని ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినప్పుడు మనం అభివృద్ధి అవుతాం, ధన్యులుగా మార్చబడతాం. అంటే దివారాత్రములు అని రాయబడింది. అంతేకాని రోజుకి కొన్ని అధ్యాయాలు మాత్రమే చదువు అని రాయబడలేదు. పూటకి కొన్ని అధ్యాయాలు మాత్రమే చదువు అని రాయబడలేదు. రోజుకి కొన్ని వాక్యాలు చదువు అని రాయబడలేదు. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది. అంటే దాని ఉద్దేశం మన ఓపిక ఉన్నంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు ఇదిగో మనం చదవాలి అనేటువంటి కోరిక మనలో ఇంకను కలగజేస్తూ ఉన్నంత వరకు దేవుని వాక్యము చదువుతూనే ఉండాలి. దేవుని వాక్యానికి లిమిట్ లేదు, దేవుని వాక్యానికి పరిమితి లేదు, దేవుని వాక్యానికి సంఖ్య లేదు. మనం ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ధన్యులుగా మార్చబడతాం. మనం ఆత్మీయముగా ఎదగాలంటే ఒక వ్యక్తికి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యము మన జీవితాన్ని సరిచేస్తుంది. దేవుని వాక్యము మన మాట తీరును సరిచేస్తుంది. దేవుని వాక్యము మన బ్రతుకులను సరిచేస్తుంది. దేవుని వాక్యము మన ప్రవర్తనను మార్చివేస్తుంది. దేవుని వాక్యము ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియజేస్తుంది. దేవుని వాక్యము ఏది చూడాలో ఏది చూడకూడదో తెలియజేస్తుంది. దేవుని వాక్యము ఏది సత్యము ఏది అసత్యం అని తెలియజేస్తుంది. దేవుని వాక్యము ఏది మంచి ఏది చెడు అని తెలియజేస్తుంది. దేవుని వాక్యము మన జీవితంలో మన మార్గాలను సరిచేస్తుంది, మన మార్గాలను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఇప్పుడు లోకంలో ఏం జరుగుతున్నాయో మనకు ఆ సంగతులన్నీ తెలియాలంటే
వార్తలు చూస్తాం, పోనీ పేపర్ చదువుతాం. మరి మన భవిష్యత్తు ఏమిటి, మన జీవితం ఏమిటి, మనం ఏ విధంగా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి అని మనకెలా తెలుస్తుందంటే దేవుని వాక్యం చదవడం ద్వారా ఆ వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గనక ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించాలంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యం ఉండాలి. ఏ ఇంట్లో అయితే దేవుని వాక్యం ఉంటుందో ఆ ఇల్లు దీవించబడుతుంది. ఇల్లు అనగా మన హృదయమే దేవునికి ఒక ఆలయం. మన హృదయంలో దేవునికి చోటిచ్చినప్పుడు, మన హృదయంలో క్రీస్తుకి చోటిచ్చినప్పుడు, మన హృదయంలో వాక్యానికి చోటిచ్చినప్పుడు ఆయన మనలో ఉండి మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పరిస్థితిని అంతటిని కూడా అభివృద్ధి చేస్తాడు. ఓబేదేదేమో ఇంటిలో దేవుని వాక్యం ఉన్నది. మందసాన్ని తీసుకొచ్చాడు. మందసంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు అనగా దేవుని వాక్యం, ధర్మశాస్త్రం. దేవుని వాక్యం ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇల్లు దీవించబడుతుంది. ఓబేదేదేమో ఇంటిలో మందసము ఉండగా ఆ ఇల్లు దీవించబడింది. దేవుడు ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేశాడు. దేవుడు ఆ కుటుంబాన్ని ఇదిగో గొప్ప చేశాడు. ఆ ఇంటిని ఆశీర్వదించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము నీలో నాలో ఉన్నప్పుడు ఇదిగో నిన్ను నన్ను దేవుడు అభివృద్ధి చేస్తాడు. నీ ద్వారా నా ద్వారా మన కుటుంబాలను కూడా దేవుడు అభివృద్ధి చేస్తాడు. మనం ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యం. అందుకే నేను చెప్తాను, ఉదయం లేచిన వెంటనే కొంతమంది న్యూస్ పేపర్ చదువుతారు. ఉదయం లేచిన వెంటనే కొంతమంది టీవీలో వార్తలు చూస్తారు. ఉదయం లేచిన వెంటనే మరి కొంతమంది పుస్తకాలు చదువుతారు. ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేయాలని తెలుసా? దేవుని వాక్యానికి మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఒకసారి ఒక ఆమె కాలేజీకి వెళ్తూ ఉంది, చక్కగా చదువుతూ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదవడము అలవాటు. ఉదయం లేచిన వెంటనే పుస్తకం కూడా తీసుకోదు. ఎగ్జామ్స్ టైంలో పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చాయి ఆమెకి. పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చినప్పటికీ ముందు లేచి వెంటనే దేవుని వాక్యం చదువుతుంది. ఆ తర్వాత ఆమె పుస్తకాలు తీసుకుని చదివేది. అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే మొదటిగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిందో ఆ తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా ఇదిగో దేవుని వాక్యం చదివి ఆమె పుస్తకాలు చదివిందో, అద్భుతం ఏంటో తెలుసా? ఆ కాలేజీకి ఆమె ఫస్ట్ వచ్చింది. మంచి ర్యాంకు సాధించింది. మొదటి ర్యాంకు సాధించింది. కారణం ఏంటంటే, దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో దేవుడు మన జీవితాల్లో అన్ని విషయాలలో ఇదిగో మొట్టమొదటి స్థాయిలో ఉండేటట్లు ప్రభు చేస్తాడు. ప్రథమ స్థానంలో ఉండేటట్లు ప్రభు చేస్తాడు. ప్రథమ స్థాయిలో మనం ఉండేటట్లు ప్రభు చేస్తాడు. ఇది జరిగిన వాస్తవం. నా ప్రియమైన సహోదరి సహోదరులు, మనం ఆత్మీయముగా బ్రతకాలంటే, ఆత్మీయముగా ఎదగాలంటే, ఆత్మీయంగా మనం ఫలించాలంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే మన జీవితాల్లో, మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుని వాక్యానికి హృదయంలో చోటు లేకపోతే సాతాను వచ్చి కూర్చుంటాడు, అపవాది వచ్చి కూర్చుంటాడు. అపవాది ఉండి మన జీవితాన్ని నష్టపరుస్తాడు. అపవాది ఉండి మన జీవితాన్ని నాశనం చేస్తాడు. అపవాది ఉండి ఇదిగో మన జీవితాన్ని పతనం చేస్తాడు, పైకి లేవకుండా చేస్తాడు. ఇదిగో ఎందుకు పనికిరానిటట్లుగా అపవాది చేస్తాడు. కానీ దేవుని వాక్యం హృదయంలో ఉంటే అపవాది హృదయంలోకి రాలేడు. అపవాది హృదయంలో ఉండి మన జీవితాన్ని పతనం చేయలేడు. కారణం ఏంటంటే, దేవుడై ఉన్నటువంటి వాక్యము మన హృదయంలో ఉన్నది గనక ఆ వాక్యాన్ని చూసి సాతాను పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చాడు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు, ఇదిగో ఎందుకని అలా ఉపవాసం ఉంటావు, ఆయాసపరుచుకుంటావు ఏంటి, ఈ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళన్నిటినీ రొట్టెలు చేసుకొని తిను అన్నాడు అపవాది. అప్పుడు దేవుడు అన్నాడు, మనిషి బ్రతకాలంటే రొట్టె చేత కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అన్నాడు యేసుప్రభు. ఆ తర్వాత రెండవసారి వచ్చాడు, మూడోసారి వచ్చాడు. 3 సార్లు కూడా యేసుప్రభు ఏం చేశాడంటే అపవాదిని వాక్యంతోనే త్రిప్పికొట్టాడు. యేసుప్రభు దగ్గరికి అపవాది వచ్చినప్పుడు, సాతాను వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రి, నా తండ్రి, అపవాదిని తొలగించు, సాతానా పో అనలేదు. ఏం చేశాడో తెలుసా? వాక్యం చెప్పాడు, వాక్యాన్ని ప్రకటించాడు. ఆ వాక్యం ప్రకటించగా ఆ వాక్యం ముందర
ఎదుట సాతాను నిలవలేకపోయాడు. అంటే వాక్యము సాతానును జయిస్తుంది, వాక్యము అపవాదిని జయిస్తుంది, వాక్యము సమస్తాన్ని జయించేటట్లు చేస్తుంది. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే అపవాదికి చోటు ఉండదు, దేవుని యొక్క వాక్యం ఉంటే అపవిత్రతకు చోటు ఉండదు, దేవుని యొక్క వాక్యం ఉంటే చెడుకు చోటు ఉండదు, దేవుని యొక్క వాక్యం ఉంటే ఇదిగో అపవిత్రమైన కార్యాలకు చోటు ఉండదు, దేవుని యొక్క వాక్యం ఉంటే ఏం చేయాలో ఏం చేయకూడదో సమస్తము మనకు తెలుస్తుంది. గనక ఆ వాక్యము ద్వారా మనం గొప్ప చేయబడతాం. వాక్యం కనుక మన హృదయంలో ఉంటే వాక్యం ద్వారా పైకి లేవగలుగుతాం, వాక్యం ద్వారా ఇదిగో ధైర్యం తెచ్చుకోగలుగుతాం, వాక్యం ద్వారా అభివృద్ధి చెందగలుగుతాం, వాక్యము ద్వారా మనం ప్రోత్సహించబడతాం. మేము చేస్తున్న సేవ ఇక్కడ అన్యుల ప్రాంతంలో ఉన్నాం, హిందువుల ప్రాంతంలో. మాకు ఇక్కడ తెలిసిన ఒక విశ్వాసి కూడా లేడు, ముందు తెలిసిన బంధువులు కాదు. కానీ ప్రభు ప్రేరేపణ ద్వారా ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నాం, ఇల్లు అద్దెకు తీసుకొని. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ దినాలలో తెలియని ప్రాంతంలో క్రొత్త ప్రాంతంలో సేవ చేయాలంటే అంత ఆశమాషి కాదని నేను అనుకుంటాను. గతంలో వేరు, ఇప్పుడు దినాల్లో ఉన్న పరిస్థితులు వేరు. అంతో ఇంతో తెలిసిన వాళ్ళు అయినా ఉండాలి. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ మేమెలా ఉన్నాము, మేమెలా ధైర్యంగా జీవించగలుగుతున్నాం, మేమెలా ధైర్యంగా ప్రోత్సహించబడుతున్నాం అంటే దేవుని వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము ప్రోత్సహించుకుంటున్నాం, దేవుని వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము ధైర్యపరచుకుంటున్నాం, దేవుని వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు సరిచేయబడి మా జీవితాలు ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని మమ్మల్ని మేము కట్టుకునే దానికి ప్రయాసపడుతున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమే గనక మన జీవితంలో ఉంటే పడిపోయే పరిస్థితులు కలుగుతున్నప్పటికీ ఆ వాక్యం మనల్ని పైకి తీస్తుంది, ఆ వాక్యం మనల్ని పైకి లేపుతుంది. గనక దేవుని వాక్యమే మన జీవితాల్లో అన్నిటికీ ప్రాముఖ్యమైనది. వాక్యము మన జీవితాల్లో చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయంగా ఎదిగేటట్లుగా ఆ వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది. అందుకే దేవుడు తప్పకుండా వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే విధానాలు చాలా ఉన్నాయి. దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, చాలా రకాలుగా దేవుడు మాట్లాడతాడు. అయితే ప్రాముఖ్యమైనది వాక్యము ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యమే. ఒక వ్యక్తి వాక్యము ద్వారా కట్టబడితే, వాక్యము ద్వారా సరిచేయబడితే, వాక్యము ద్వారా రక్షించబడితే, ఆ వాక్యము ద్వారా రక్షించబడిన వ్యక్తి క్రీస్తుకి ఎప్పుడూ దూరం కాలేడు. ఆ వాక్యం ద్వారా రక్షించబడిన వ్యక్తి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు కలుగుతున్నప్పటికీ, ఎన్ని ఆటంకాలు కలుగుతున్నప్పటికీ, ఎన్ని వ్యాధులు కలుగుతున్నప్పటికీ వాక్యము అతని జీవితంలో అతని హృదయంలో ఉన్నది గనక ఆ వాక్యమే అతన్ని నిలబెడుతుంది, ధైర్యపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది, జై జీవితాన్ని జీవించుటకు సహాయపడుతుంది. ఆ వాక్యమే క్రీస్తుకు దగ్గరగా చేస్తుంది. గనక మన జీవితాల్లో దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యం. మరి ప్రతిదినము దేవునికి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా? ప్రతిదినము దేవునికి వాక్యాన్ని చదువుతూ ఉన్నామా? చదువు వచ్చినప్పటికీ వాక్యాన్ని మనం పక్కన పెడతా ఉంటాం. చదువు వచ్చినప్పటికీ బైబిల్ని పట్టుకోకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. చదువు వచ్చినప్పటికీ రోజులన్నిటినీ గడుపుతూనే ఉంటాం, రోజులు గడుస్తూనే ఉంటాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని రోజులైంది వాక్యం చదవక? ఆదివారం రోజు బైబిల్ తీస్తే మళ్ళీ వచ్చి ఆదివారం రోజు బైబిల్ తీస్తున్నాం కదా. ఆదివారం రోజు బైబిల్ తీసి మందిరానికి వెళ్తే వచ్చి గూట్లో పెడితే ఆ గూట్లో ఆ బైబిల్కి దుమ్ము అంతా పట్టిపోయి అప్పుడు తూ తూ అని ఏం చేస్తాం? ఆ దుమ్ము అంతటిని దులిపి అప్పుడు మందిరానికి తీసుకెళ్తున్నాం కదా. దయచేసి ఈ దినం నుంచైనా దేవుని వాక్యం చదువుటకు తీర్మానం చేయండి. దేవుని వాక్యాన్ని చదువుట కొరకు సమర్పించుకోనండి. దేవుని వాక్యం చదువుట కొరకు నిర్ణయించుకోనండి. సమయాన్ని కేటాయించుకోనండి. దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తే దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైన స్థానంలో ఎదిగేటట్లు ప్రభు చేస్తాడు. గనక మనం ఆత్మీయముగా ఎదగాలంటే మొదటిగా దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం ద్వారా మనం నాటపడుతూ ఉండాలి. దేవుని వాక్యం ద్వారా మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని వాక్యం ద్వారా మనం సరిచేయబడుతూ ఉండాలి. దేవుని వాక్యమే మన జీవితాల్లో ఆత్మీయముగా ఎదిగేటట్లు చేస్తుంది. దేవుని వాక్యం ద్వారా ప్రవర్తన, జీవితాలు అన్నీ సరిచేయబడతాయి. గనక చెప్పేదానికి చాలా విషయాలు ఉన్నాయి వాక్యం గురించి. మరి ఈ రాత్రి మనం ఫలించాలంటే ఏం చేయాలి?
ఆత్మీయముగా ముందు ఫలించాలి. ఆత్మీయముగా మనం ఫలించాలంటే మొట్టమొదటిగా ఇదిగో ఒక చెట్టు నీటి కాలువల యోరను ఏ విధంగా నాటపడి ఫలిస్తుందో, నీళ్ళ దగ్గర నాటపడి ఫలిస్తుందో, మనం కూడా ఫలించాలంటే దేవుని వాక్యం అందే మనం ఫలించాలి అనే సంగతి వాస్తవం. గనక ఈ దినం నుంచి వాక్యాన్ని చదువుతాం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే దేవుణ్ణే నిర్లక్ష్యం చేయడం అని అర్థం. వాక్యాన్ని పక్కన పెట్టడం అంటే దేవుణ్ణే పక్కన పెట్టడం అని అర్థం. కారణం ఏంటి? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యాన్ని పక్కన పెడితే దేవుని పక్కన పెట్టాం. దేవుని పక్కన పెట్టిన వ్యక్తిని దేవుడు కూడా పక్కన పెడతాడు. మరి ఆ స్థితి మనకొద్దు, ఆ పరిస్థితి మనకొద్దు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం. వాక్యం ద్వారా సరిచేయబడదాం. వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకుందాం. ఆ వాక్యము ద్వారా ఆత్మీయముగా మనం ఎదుగుదాం. వాక్యము ద్వారా ఫలించుదాం. వాక్యము ద్వారా గొప్ప జీవితాన్ని పొందుకుందాం. ఆ వాక్యమే మన జీవితాల్లో ఇదిగో పరలోకానికి మార్గముగా నిలుస్తుంది. పరలోకంలో ప్రభుతో చేరి యుగ యుగాలు ఆనందించేటువంటి భాగ్యాన్ని కూడా కలగజేస్తుంది దేవుని యొక్క వాక్యం. గనక ఈ దినం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం, ధ్యానించుకుందాం, ఆత్మీయముగా ఎదుగుదాం, ఫలించుదాం. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి మిగిలిన 3 విషయాలు మనం ధ్యానించుకుందాం. అలాగే మీరు తలలుంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి మరొకసారి మాతో మాట్లాడారు. మేము ఫలించాలని అనుకుంటున్నాం. ప్రతి విషయంలో కూడా మేము ఫలించాలంటే ముందు ఆత్మీయముగా ఎదగాలి. ఆత్మీయముగా ఎదిగితే అన్ని విషయాల్లో ఎదిగేటట్లు మీరు చేస్తానన్నారు. మేము ఆత్మీయముగా ఎదగాలంటే ముందు వాక్యములో ఎదగాలన్నారు. అవునాయన, ఓ చెట్టు నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక మొక్క ఏ విధంగా అయితే ఎదిగి ఫలిస్తుందో, ఇదిగో మేము కూడా మీ వాక్యమందు ధ్యానించినప్పుడు, వాక్యములో జీవిస్తున్నప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, వాక్యము మా హృదయంలో ఉన్నప్పుడు, వాక్యమై ఉన్న మీరు మాలోనికి వచ్చి మమ్మల్ని ఫలించేటట్లు చేస్తారని, ఎదిగేటట్లు చేస్తారని, ఆత్మీయముగా ఉండేటట్లు చేస్తారని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. దయతో క్షమించండి నాయన. మందిరానికి వెళ్తున్నాం, చిన్న చిన్న ప్రార్థనలు చేస్తున్నాం, కానీ వాక్యాన్ని పక్కన పెట్టాం అయా. క్రమంగా వాక్యాన్ని ధ్యానించేటువంటి జీవితాన్ని కోల్పోయాం. క్రమమైనటువంటి వాక్య ధ్యానాన్ని పోగొట్టుకున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. చదవాలని ఆశతో తీస్తాం, కానీ మళ్ళీ మూసిపెట్టి మళ్ళీ 10 రోజులకి తెరుస్తూ ఉంటాం. అలా కాకుండా క్రమముగా ప్రతి దినము వాక్యం చదివి ఆత్మీయముగా ఎదిగే కృపను దయచేయండి. వాక్యమే గనక మాలో ఉంటే అపవాదిని జయించవచ్చు అని ఈ రాత్రి మీరు తేటగా మాట్లాడారు. వాక్యాన్ని పక్కన పెడితే మిమ్మల్ని మేము పక్కన పెట్టినట్లు. అయ్యా, మిమ్మల్ని మేము పక్కన పెడితే మీరు మమ్మల్ని పక్కన పెడతారు. అయ్యా, మీ నుంచి మేము దూరం అయిపోతే మేము ఎలా జీవించగలుగుతాం? ఈ రాత్రి క్షమించండి. ఈ దినం నుంచి ఆత్మీయముగా ఎదుగునట్లుగా ఇదిగో మమ్మల్ని మేము సరి చేసుకొని, సరి చూసుకుంటూ, పరీక్షించుకుంటూ వాక్యంలో ఎదిగే కృపను నాకును, లైవ్లో వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయమని, లైవ్లో ఏకీభవించి ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంలో ఉన్న వారిని ముట్టండి, కుటుంబంలో కొదవలతో ఉన్న వారిని ముట్టండి. ఆత్మీయముగా ఎదిగే కృపను దయచేయండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని విన్నా మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఫలించాలంటే ముందు ఆత్మీయముగా ఎదగాలి. ఆత్మీయముగా ఎదగాలంటే ప్రాముఖ్యమైనది మొదటిగా దేవుని యొక్క వాక్యం. మరి ఈ రాత్రి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకుందాం. ఆ వాక్యము ద్వారా ఫలించుదాం, అభివృద్ధి చెందుదాం. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి మిగిలిన 3 విషయాల గురించి మనం నేర్చుకుందాం. ప్రభు తప్పక మన జీవితాల్లో అభివృద్ధి చేస్తాడు, ఫలించేటట్లు చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. మరి ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.